అండి అందరికీ ఎలా బీరకాయ మసాలా కూర చేసుకుందామా? సూపర్గా ఉంటుంది బీరకాయ మసాలా కర్రీ. ఎంత బాగుంటుందో ఈ శుభ్రంగా కడుక్కొని ఇదిగోండి పైన చిక్కంతా తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందాం. దానికోసం అయ్యి 3 టమాటాలు, 1 ఉల్లిపాయ అండి శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకుందాం. ఈ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లోకి 3 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. అది వేడెక్కాలి. వేడెక్కిందండి. దాంట్లోకి తిరమాత గింజలు వేసుకుందాం. కొంచెం చిటపట అనేటట్టు దాకా కొంచెం కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకుందాం. ఓకేనండి. కొంచెం కరివేపాకు వేసుకుందాం. అవి కూడా కొంచెం అలా వేగాక ఉల్లిపాయ 3 టమాటాలు, చిన్న సైజు టమాటాలు 3 కోసాను. అవి కూడా వీటిలో వేసుకుందాం. బాగా ఫ్రై చేసుకుందాం. వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఇది కొంచెం అది కూడా పచ్చివాసన పోయిన దాకా బాగా ఫ్రై చేసుకుందాం. కొంచెం పచ్చివాసన పోయిన దాకా ఫ్రై చేసుకుందాం. ఓకే, మంచిగా ఫ్రై అయింది కదా. మనం బీరకాయ ముక్కలు వేసేసుకున్నాం. బీరకాయ ముక్కల కన్నా ముందుగా నేను పచ్చిపప్పు నానబెట్టుకున్నానండి. ఇగో 1 గ్లాసు శుభ్రం కడుక్కొని నానబెట్టుకున్నాను. ముందర ఇవి వేసుకుందాం. శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాను. ఇగో అసలు ఎంత బాగుంటుందండి కూర. తింటే అసలు వదిలిపెట్టరు. మనకి రైస్లోకైనా, రోటీలోకైనా, లేదా చపాతీలోకైనా ఎంత కమ్మగా ఉంటుందో. దాంట్లోకి బీరకాయ ముక్కలు వేసేసుకుందామండి. ఇవి ఇలా కట్ చేసుకున్నాను. ఇవి కూడా దాంట్లో వేసుకుందాం. కారం వేసుకుందామండి. 1 స్పూన్నర వేస్తున్నాను. మరింత అయితే ఎక్కలేదు, చాలు. కొంచెం పసుపు వేసుకుందాం. ఓకే, ధనియాల పొడి, జీలకర్ర పొడి 2 కలిపి వేసుకుంటానండి. వేసుకొని ఇది 2 కలిపి వేసుకుంటున్నాను. ఉప్పు అండి, ఇదిగో రుచికి తగ్గట్టు మనం వేసుకోవాలి. బాగా కింద నుంచి పైకి తిప్పుకుంటూ బాగా మగ్గనియ్యాలి కర్రీని. ముందర ఇదండి తిప్పుకున్నాం కదా. మసాలా అంతా, కారం, ఉప్పు అంతా పట్టేటట్టుగా హైలో కాకుండా మీడియంగా పెట్టుకొని బాగా మగ్గనిద్దామండి. బీరకాయ మసాలా కూర చాలా బాగుంటుందండి. ఎంత రుచిగా ఉంటుందంటే తింటే అసలు మళ్ళీ చేసుకొని తింటారు. అంత రుచిగా ఉంటుంది. ఇంకా దీన్ని మూత పెట్టేద్దామండి. బాగా మగ్గుతుంది. హైలో పెట్టుకోవాలండి, సిమ్లో పెట్టుకోండి. ఇదిగోండి చూసారా ఎలా మగ్గుతుందో. కానీ పెట్టి ఆవతలు వదిలేయవాకండి. ఎందుకంటే అడుగు అంటుతుంది. మళ్ళీ అడుగు అంటే రుచి పోతుందండి. ఆ కమ్మని రుచి రాదు. అందుకని చెబుతున్నాను. పెట్టి మట్టుకు వదిలేయవాకండి. ఇంకొద్దిగా మగ్గనిద్దాము. ఇంకొకరు మగ్గనిస్తే ఆయిల్ పై తేలగానే వాటర్ పోసేది కూడా చూపిస్తాను. ఇంకొకరు మగ్గ పెట్టుకుందాం. బాగుంటుందండి. ఓకే, మళ్ళీ మూత పెట్టేసుకొని కొద్దిగా మగ్గనిచ్చుకుందాం. ఎలా మగ్గిపోయిందో శుభ్రంగా మగ్గింది చూసారండి. ఇంక మనం వాటర్ పోసుకోవచ్చు. ఇంకా చాలు. కొంచెం 1 టీ గ్లాస్ అన్ని పోసుకుంటే బాగా ఉప్పు, కారం, మసాలా వేసాం కదా, జీలకర్ర పొడి ఆ ముక్కకు పడుతుంది. ఇంకా చాలు మనకి. ఇవన్నీ కాసిన పోసుకుందాం వాటర్. చూసారా అసలు ఎన్నో ఎంత పైకి తేలి ఎంత బాగా ఉందో. ఒక చుక్క వాటర్ పోసుకుందాం. ఏంటండి చాలు. ఇంకా చాలండి. ఇంకా మనం ఒకసారి తిప్పుకొని మూత పెట్టేసుకుందాం. ఓకే, సరిపోతుంది. ఇంకా మూత పెట్టేసుకుందాం శుభ్రంగా. ఇదిగోండి మధ్య మధ్యలో తిప్పుకుంటానండి ఒకసారి. ఎందుకంటే అడుగంటుతుంది. అందుకని తిప్పుకుంటూ ఉంటే తొందరగా అయిపోతుంది. ఉడకాలండి. అంటే బీరకాయలో వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ కూడా బయటకు వచ్చేస్తాయి. కమ్మని వాసన వస్తూ ఉంది. మంచి స్మెల్ వస్తుందండి. నిత్యం చూస్తున్నా.
ఎంత మంచి వాసన వస్తుందంటే బాగా తిప్పుకొని కొంచెం ఉడకనిద్దాం. మూత పెట్టేసుకుందాం. కర్రీ అయితే రెడీ అయింది. కొంచెం గరం మసాలా, ఉప్పు తగ్గిందండి, దానికోసం ఉప్పు వేసుకుంటున్నాను. ఎంత కొంచెం తగ్గింది, ఇదిగో కొంచెం ఉప్పు తగ్గింది, దానికోసం వేసుకున్నాను. ఓకేనండి, మనకి కర్రీ అయితే రెడీ అయింది. ఇంత మాత్రం ఉంటే మనకి ఆరిపోయే వరకే కొంచెం గట్టి పడుతుంది. మనకి చాలండి. మంచి గ్రేవీతో ఇదిగో ఎలా ఉందో చూడండి, బాగా వచ్చింది. ఇంక మనకి ఇంక అవసరం లేదండి. ఇంక మనం స్టవ్ ఆపుకోవచ్చు. ఎందుకంటే కొద్దిగా ఆరే వరకే ఇంకొకరు గట్టి పడుతుంది, అందుకని చెబుతున్నాను. కమ్మని వాసన వస్తూ ఉంది. బాగా కొంచెం సేపు ఉంచుకున్నాలి. సరే, ఓకేనండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇంకా మనం స్టవ్ ఆపేసుకుందాం. ఇంకో ఓకే, ఇంకా స్టవ్ ఆపేసుకుందాం. ఇదిగోండి, ఇంకా మనకి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ అండి. చూడు ఎంత చక్కగా ఉందో.